హాయ్ హలో నమస్తే. అరవింద్ కేజ్రీవాల్ అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ చేశాడని చెప్పేసి అతన్ని ఎలక్షన్కి ముందు బలవంతంగా తీసుకెళ్ళి జైల్లో పెట్టి అన్ని అప్పుడు అతను ఛాలెంజ్ చేస్తే చాలామందికి అనుమానం వచ్చింది, నిజంగా ఏమైనా అరవింద్ కేజ్రీవాల్ మరి లేకపోతే జైల్లో ఎందుకు వేస్తారు అతన్ని, ముఖ్యమంత్రులు వీళ్ళు సాధారణంగా వీళ్ళని స్కాములు చేస్తారు కదా రాజకీయ నాయకులు, ఆయన కూడా చేసి ఉంటాడేమో అని చాలామంది అనుకున్నారు. బట్ కోర్టు ఈరోజు అతనికి ఎక్విట్ చేసిందంటే కోర్టు అతని నిర్దోషిగా ప్రకటించింది. ఏ కేసు మీద అయితే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతను జైల్లోకి వెళ్ళాడో, జైల్లోకి వెళ్ళి అతను ఏం చెప్పాడంటే నేను ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వలేదు, నేనుగా రాజీనామా చేయను, నేను ఇక్కడి నుంచే పరిపాలన చేస్తానని చెప్పి అతను జైల్లో నుంచి పరిపాలన చేసి విడుదలైన తర్వాత రిజైన్ చేశాడు. ఎందుకంటే జైల్లో ఉన్నప్పుడు రిజైన్ చేయాల్సింది కదా, నన్ను బయటకు వచ్చి నాకు ఎందుకు రిజైన్ చేసావంటే వాళ్ళు నన్ను ఫేక్గా లోపల పెట్టారు, దానికి ఛాలెంజ్గా నేను లోపల నుంచి నేను రిజైన్ చేయలేదు, బయటకు వచ్చి నాకు ఎందుకు రిజైన్ చేశానంటే నేను నిర్దోషిగా నిరూపించుకోవడానికి రిజైన్ చేస్తానని చెప్పేసి అతను కొద్దిగా ఆనెస్ట్గా స్టేట్మెంట్లు చేశాడు. అరవింద్ కేజ్రీవాల్ ఆనెస్ట్ స్టేట్మెంట్లు చేశాడు. ఆ అరవింద్ కేజ్రీవాల్ ఆనెస్ట్ స్టేట్మెంట్లు చేసి ఇప్పుడు కోర్టు ద్వారా తన నిర్దోషిగా నిరూపించబడితే దాని అర్థం ఏంటి? ఇప్పుడు అతను చేసిన ఆరోపణ అంతా కరెక్టే కదా, నన్ను అన్యాయంగా తీసుకెళ్ళి లోపల పడేశారు, దుర్మార్గంగా, నేను అసలు ఎలాంటి స్కామ్ చేయలేదు, స్కామ్ చేయకుండా కూడా కేవలం రాజకీయ కక్షతోటి అపోజిషన్ నాయకులను అని చెప్పి తీసుకెళ్లారు కదా అని అతను నెత్తి నోరును కొట్టుకున్నాడు కదా అప్పుడు అరవింద్ కేజ్రీవాల్. ఇప్పుడు ఈరోజు కోర్టు జడ్జిమెంట్ చూస్తే ఇంకా అది నిజమే అనిపించలే. ఓకే, 27 ఫిబ్రవరి 2026 27 ఫిబ్రవరి 2026 అంటే ఈరోజు ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఢిల్లీ ట్రయల్ కోర్టు రౌజ్ అవెన్యూ కోర్టులో అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వచ్చింది. కోర్టులో ఏం చెప్పారంటే సరైన సాక్ష్యాలు చూపించడంలో సిబిఐ అనేది లేదంటే ఇన్వెస్టిగేటింగ్ ప్రాసిక్యూషన్ అనేది ఫెయిల్ అయింది అని అర్థం. అంటే సాక్ష్యాలు అంటే కోర్టులోనే సాక్ష్యాలు చూపించలేకపోయారు అని అంటే అర్థం. జనరల్గా చాలామంది సాక్ష్యాలు దాచిపెట్టి కోర్టులో సబ్మిట్ చేస్తారు, ఆ కోర్టులోనే సాక్ష్యం చూపించలేకపోయారంటే అర్థం అరెస్ట్ చేసేటప్పుడు అసలు సాక్ష్యాలు లేవని అర్థం. అంతే కదా, నువ్వు కోర్టులోనే చూపించలేకపోయావు, చాలా టైం పట్టింది, చాలా కనీసం 2-3 ఇయర్స్ అయిపోయింది, ఈ 2-3 ఇయర్స్లోనే నువ్వు సాక్ష్యాలు పుట్టించలేకపోయావు అంటే అర్థం అప్పుడు అరెస్ట్ చేసే రోజు అసలు సాక్ష్యాలు లేకుండా అరెస్ట్ చేసేవాని కదా అర్థం. ఇంకోటి, అతను లిక్కర్ స్కామ్ చేసినట్టు, కాన్స్పిరసీ చేసినట్టు ఎలాంటి ఆధారాలు లేవు అని చెప్పేసి కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఈరోజు. అంటే అది అతను కావాలని తీసుకెళ్ళినట్టే కదా. ఇంతేకాకుండా చాలా రిపోర్ట్స్ కూడా కాగ్నిజెంట్ ఎవిడెన్స్ అనేది, అదే ఏమంటారు దాన్ని, కోజెంట్ ఎవిడెన్స్ అనేది లేదని చాలా రిపోర్ట్లు కూడా గతంలో కూడా చెప్పారు. ఎవిడెన్స్ లేకుండా అరెస్ట్ చేశారు అరవింద్ కేజ్రీవాల్ అని. అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే కోర్టు కేవలం సాక్ష్యాలు లేవు అని మాత్రమే చెప్పింది. మోరోవర్ అది లోకల్ కోర్టు చెప్పింది, ఇంకా హైకోర్టు ఉంది, ప్లస్ సుప్రీంకోర్టు కూడా ఉన్నాయి. వాటెవర్, మీ దగ్గర ఏదైనా ఒక ఆధారం ఉంటే లోయర్ కోర్టులోనే చూపిస్తారు కదా, ఆ లోయర్ కోర్టులోనే మీరు నిరూపించలేదు, ఇంకా హైయర్ కోర్టులో ఇంకేం నిరూపిస్తారు? ఓకే, ఇదిగోండి నువ్వు ఇదిగో కొన్ని సాక్ష్యాలు చూపించావు, ఈ సాక్ష్యంలో టెక్నికల్గా ఇది రాంగు అని అంటే టెక్నికల్గా యూ కెన్ ఛాలెంజ్ ది అప్పర్ కోర్ట్. బట్ ఇక్కడ కోర్టు చెప్పి నువ్వు అసలు ఏం సాక్ష్యం చూపించలేదు అంది, మరి ఇక్కడే సాక్ష్యం చూపించారు, అక్కడేం సాక్ష్యం చూపిస్తారు? టెక్నికల్ కన్ఫ్లిక్ట్ అయితే నువ్వు హైకోర్టుకి వెళ్ళొచ్చు, వాళ్ళ అభిప్రాయం తీసుకుని తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళి టెక్నికల్ కన్ఫ్లిక్ట్ నువ్వు ఫైట్ చేయొచ్చు, కానీ ఎవిడెన్స్ లేదని చెప్పింది కోర్టు. హైర్ కోర్టుకి వెళ్ళినా సరే ఇంకెక్కడి నుంచి తీసుకొస్తారు సాక్ష్యాలు? ఓకే, ఏదైనా సరే అరవింద్ కేజ్రీవాల్ని కావాలని
కక్షపూరితంగా నన్ను అరెస్ట్ చేశారని అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు పేరు చెప్పాడు. అరవింద్ కేజ్రీవాల్ పబ్లిక్గా ఇది పొలిటికల్గా మోటివేటెడ్గా నా మీద కాన్స్పిరసీ చేశారు, నా పార్టీని వీకెండ్ చేయడానికి అతను ఆ రోజు నెత్తిని ఉరగొట్టుకున్నాడు. అతను స్కామ్ చేశాడు అది ఇది అని అన్నారు. ఇప్పుడు ఏమైంది, కోర్టు బయటపెట్టేసింది అతన్ని. గవర్నమెంట్ ఏజెన్సీస్ సిబిఐ ఇవన్నీ కూడా వాళ్ళు ఏమన్నారంటే ఈ కోర్టు జడ్జిమెంట్ తప్పు, మేము హైకోర్టుకి వెళ్తాము, పైన కోర్టుకి వెళ్తాము అని అంటున్నారు వాళ్ళు. ఓకే, అయితే టైమింగ్ ఇప్పుడు ఏదైనా సరే అపోజిషనల్ని మీరు అరెస్ట్ చేసేటప్పుడు అరెస్ట్ చేసే టైమింగు ఇట్లే తెలిసిపోతుంది జనాలకి. కరెక్ట్గా ఎలక్షన్ టైంలో ఎలక్షన్ రాబోతుంది అనగా ముందు ప్రధాన నాయకుడిని తీసుకెళ్ళి లోపలేస్తున్నారు. ఒక ప్రధానమైన నాయకుడిని తీసుకెళ్ళి లోపలేస్తున్నారు కరెక్ట్ ఎలక్షన్ టైంలో. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ అని అప్పుడు కూడా ఒక పీక్ స్టేజ్లో తీసుకెళ్ళి లోపలేశారు అతన్ని. ఓకే, ఏజెన్సీలు మిస్యూజ్ చేస్తున్నారని చెప్పేసి ఈ అపోజిషనల్ అందరూ గొడవ చేస్తున్నారు. అయినా సరే వీళ్ళు ఆగట్లా, వాళ్ళ పనులు చేసుకుంటూ పోతున్నారు. సెలెక్టివ్గా చేస్తున్నారు. టార్గెట్ కేవలం సిబిఐ, ఈడీ ఈ రైడ్ చేసిన దాంట్లో 90 to 95% అపోజిషన్ లీడర్ల మీద దాడి చేశారు అనమాట. వాళ్ళలో కొంతమంది వాళ్ళ పార్టీలో చేరితే వాళ్ళ మీద దాడులు లేవు. సెలెక్టివ్ కదా, పార్టీలో చేరతారంటే కొంతమంది ఒక పార్టీ ఫండ్ కూడా ఇస్తారేమో మనకి తెలియదు. పార్టీలో చేరిన ఫండ్ ఇస్తారు కదా. ఓకే, ఈ కోర్టుని ఎవిడెన్స్ లేదని వాళ్ళు కొట్టేశారు. కరెక్టే, ఎవిడెన్స్ లేకపోతే ఎందుకు అరెస్ట్ చేశారు అనేది ఇదొక పెద్ద ప్రశ్న. ఇది చాలామంది రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడు ఇది కోర్టు జడ్జిమెంట్ రాగానే అరవింద్ కేజ్రీవాల్ ఒక స్టేట్మెంట్ చేశాడు. ఏమని, ఇది సత్యం గెలిచింది, నా మీద ఫేక్ పొలిటికల్ కాన్స్పిరసీ చేశారు ఆమ్ ఆద్మీ పార్టీని ఫినిష్ చేయడానికి, నేను మోడీ గారిని ఛాలెంజ్ చేస్తున్నాను, ఇప్పుడు గినక ఎన్నికలు పెడితే బీజేపీ 10 సీట్ల కంటే ఎక్కువ గెలిస్తే నేను రాజీనామా చేస్తాను అన్నాడు. ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మోడీ గారికి అతను ఛాలెంజ్ చేశాడు అరవింద్ కేజ్రీవాల్. ఏమని, ఇప్పుడు ఎన్నికలు పెట్టి నువ్వు 10 సీట్లు, అది కూడా ఏది జెన్యున్గా ఎన్నికలు పెడితే 10 సీట్లు వస్తే నేను రాజీనామా చేస్తా అన్నాడు అతను. ఇక రాజీనామా అంటే ఇక రాజకీయాల్లో నేను తప్పుకుంటా అన్నాడు. ఇదిగా మనీష్ సిసోడియా అనే వ్యక్తి, నాకు ఇంతవరకు రాజ్యాంగం మీద నమ్మకం ఉండేది, ఇంకా నమ్మకం వచ్చింది, కనీసం లోయర్ కోర్టులు రాజ్యాంగం ప్రకారం వెళ్ళారు, మేము చాలా ఆనెస్ట్, మేము ఎలాంటి స్కామ్ చేయలేదని అంటే ఇతను మనీష్ సిసోడియా అనే అతను. సంజయ్ సింగ్ గారు, ఇతని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ, ఇతను ప్రధానమంత్రి అరవింద్ కేజ్రీవాల్కి క్షమాపణ చెప్పాలి అని అతను డిమాండ్ చేశాడు. అతను ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్లు సోమనాథ్ భారతి, అమన్ అరోరా, సన్నీ సింగ్ అహూవాలియా, హర్జోత్ సింగ్ బ్రెయిన్స్, హర్పాల్ సింగ్, వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అరవింద్ కేజ్రీవాల్ మీద చేసిన కుట్ర బయటపడింది. ఆమ్ ఆద్మీ పార్టీ అనేది చాలా ఆనెస్ట్ పార్టీ, కాబట్టి మేము కోర్టులకి థ్యాంక్స్ చెబుతున్నాము అని చెప్పి వీళ్ళంతా ప్రెస్ మీట్ పెట్టి ఇందాక చెప్పారు. ఇది అతని జడ్జిమెంట్ రాగానే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి. గోపాల్ రాయ్, ఇతను కూడా నాకు ప్రజాస్వామ్యం మీద, డెమోక్రసీ మీద నమ్మకం వచ్చింది అని వీళ్ళు చెప్పారు. ఇక భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏమంటారు, ఇదంతా టెక్నికల్ ఇష్యూ మీద ఆధారాలు లేవని కొట్టేశారు, మేము ఆధారాలు సంపాదించి పైన హైకోర్టుకి వెళ్తాం, సుప్రీంకోర్టుకి వెళ్తాం అన్నారు. వాళ్ళు అదే అన్నారు ఇప్పుడు. ఓకే, సిబిఐ మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళిద్ది, హైకోర్టుకి వెళ్ళిద్ది అని అంటున్నారు బీజేపీ వాళ్ళు. మీన్ వైల్ అపోజిషన్ నాయకులు కొంతమంది, ఎంకే స్టాలిన్ గారు, ఇతను ఇది సెంట్రల్ ఏజెన్సీని మిస్యూజ్ చేశారు అంటానికి, షార్ట్ టర్మ్ పాలిటిక్స్ కోసం సెంట్రల్ ఏజెన్సీస్ మిస్యూజ్ చేశారంటానికి ఇదే ఆదర్శం, కేజ్రీవాల్, సిసోడియా ఇదే ఆదర్శం అని అన్నాడు. ఓకే, అఖిలేష్ యాదవ్ గారు ఏమన్నారంటే, ట్రూత్, జస్టిస్ రెండు కూడా కేజ్రీవాల్ వైపు నిలబడ్డాయి, ఇది భారతీయ జనతా పార్టీకి ఒక నైతికంగా ఒక పెద్ద దెబ్బ అని అఖిలేష్ యాదవ్ చెప్పాడు. మహూవా మొయిత్రా, ఈ డర్టీ ట్రిక్స్ ఇక్కడ సక్సెస్ అవ్వవు, అవి కోర్టుల్లో కొన్ని కోర్టులు జడ్జిమెంట్లు వస్తాయి, కంగ్రాచులేషన్ కేజ్రీవాల్ గారు అని చెప్పి మహూవా మొయిత్రా చేసిన స్టేట్మెంట్. ప్రియాంక చతుర్వేది, శివసేన యూపీటీ ఎంపీ, ఈమె
కేజ్రీవాల్స్ ఇష్యూ వాట్ ఫ్రైటింగ్ లైజ్ అండ్ ప్రాపగండా అని అన్నా హజారే ఇతను వెరిడిక్ట్ మస్ట్ బి యాక్సెప్టెడ్ స్ట్రెస్డ్ రెస్పెక్ట్ ఫర్ జ్యుడిషియరీ అని అన్నా హజారే. సో ఇది అరవింద్ కేజ్రీవాల్ గారికి సంబంధించిన కోర్టు జడ్జిమెంట్. ఈరోజు క్లీన్ చిట్ ఇచ్చారు అతనికి. పాపం అతను జైల్లో పెట్టారు ముఖ్యమంత్రిగా వెళ్ళి జైల్లో ఉన్నాడు అతను. మహాత్మా గాంధీ స్వతంత్ర సమరయోధుడిగా ఉన్నప్పుడు జైల్లోకి వెళ్ళాడు. ఈయన ముఖ్యమంత్రిగా ఉంటూ జైలుకి పోయాడు. ఇతను ఏం తప్పు చేయలేదని నేను ఆ రోజు మొత్తుకున్నాడు. ఈరోజు కోర్టులు చెప్పింది ఆయన ఏం తప్పు చేయలేదని. థ్యాంక్ యూ, నమస్కారం.